ఈ రొయ్యల పచ్చడి వచ్చేసి ఎవరైనా పచ్చళ్ళ బిజినెస్ పెడదాం అనుకున్న వారికి, అలాగే కొత్తగా క్లౌడ్ కిచెన్ పెడదాం అనుకున్న వారికి, లేదా ఇంట్లోనే హోటల్ స్టైల్లో చేద్దాం అనుకున్న వారికి పచ్చళ్ళ స్టైల్లో కరెక్ట్గా యూజ్ అవుతుందండి. ఇది కొలతలతో చెప్పాను. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎంత థిక్గా వచ్చిందో గ్రేవీ కూడా మీకు పర్ఫెక్ట్గా నిల్వ ఉంటుందండి. దీంట్లో వచ్చేసి 3 మ్యాంగో కారం వాడారు. అలాగే సాల్ట్ కూడా మన పచ్చడి సాల్ట్ ఉంటుందండి, అది వాడాను. ఇది ఎలా చేయాలో ఇక స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి రొయ్యల పచ్చడి అండి. ఈ మధ్యన మనకు ఒక ఫిష్ పచ్చడి కూడా చేశాను, వీడియో రిలీజ్ చేశాను. దాని కింద చాలామంది కామెంట్స్ ఏం పెట్టారంటే రొయ్యల పచ్చడి కూడా చెప్పండి, మాకు ఫిష్ పచ్చడి చాలా బాగా వచ్చింది, మీ స్టైల్లో అంటే కొలతలతో ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా చెప్పారు. అందుకే వారి కోసం ఈరోజు రొయ్యల నిల్వ పచ్చడి అని చెప్తున్నానండి. నేనైతే 1 కేజీ 200 అంటే 1200 గ్రాముల రొయ్యలు తీసుకున్నాను. దాదాపుగా నాకు 650 గ్రాముల వరకు రొయ్యలు వచ్చాయండి. వీటికి మీకు పూర్తిగా కొలతలతో అర్థమయ్యేటట్టు స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా చెప్తానండి అర్థమయ్యేలా. ఇక ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం. దీంట్లోకి ప్రాన్ వచ్చేసి 650 గ్రాములకు ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఆ తర్వాత 1 స్పూను దొడ్డు సాల్ట్ వేసుకుందామండి. దొడ్డు సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఒక విషయం అండి, రొయ్యల విషయంలో మనము టైగర్ ప్రాన్స్ ఉంటాయి, టైగర్ ప్రాన్స్ దీనికి సెట్ కావండి పచ్చడకు. మామూలుగా ఎంత కౌంట్ తక్కువ ఉంటే అంత బాగుంటాయి. కౌంట్ తక్కువ అంటే చిన్న రొయ్యలు అండి. చిన్న రొయ్యలు అయితే ప్రాన్స్ పచ్చడి చాలా బాగుంటుందండి. ఇవి కలుపుకొని మనం ఒక ½ అన్ అవర్ వరకు సైడ్ పెట్టుకుందామండి. సైడ్ పెట్టుకుని దానికి మంచిగా సాల్ట్ అనేది పడుతుంది. ఒక ½ అన్ అవర్ అయితే మినిమం ఉండాలి. ఒక ½ అన్ అవర్ అయిన తర్వాత మనకు సాల్ట్ అనేది మంచిగా పడుతుందండి ముక్కకు అనేది. ఇప్పుడు మనం ఆయిల్ వేయొద్దండి, ఆయిల్ వేయకుండా డైరెక్ట్గా మనం వేపుకోవాలి. ఇప్పుడు వాటర్ వస్తాయండి, వాటర్ పోయేంత వరకు మనం కడాయిలో వేపుకోవాలి. గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టండి. ముక్క అనేది పూర్తి డ్రై కావాలి. ఇక్కడ వాటర్ చూసారా కింద ఏ విధంగా వచ్చాయో? ఈ వాటర్ మాత్రం ఒక్క చుక్క కూడా ఉండొద్దండి. ఒక్క చుక్క కూడా లేకుండా ఇంకిపోవాలి, మొత్తం పూర్తి డ్రై కావాలి ముక్క అనేది. కాకపోతే గ్యాస్ అనేది కాస్త స్లోగా పెట్టండి, మరీ హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టొద్దు. చాలా వచ్చాయి వాటరు ఈ విధంగా, ఇవి మొత్తం ఇంకిపోవాలి. మనకు ఇప్పుడు చూసుకోవచ్చండి, ఒక 2 నిమిషాల క్రితం కొన్ని వాటరే ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని వాటర్ వచ్చాయో. ఎంత ముక్క డ్రై ఉన్నా సరే కానీ ఎన్ని వాటర్ చూడండి ఇందులోనే. కానీ ఈ వాటర్ మాత్రం తీయొద్దండి, ఇందులోనే వేగాలి. మొత్తం ముక్క అనేది ఇందులోనే ఉడికి ఇందులోనే డ్రై కావాలి ముక్క అనేది. అప్పుడే మీకు ప్రాన్ అనేది చాలా బాగా వస్తుంది, రొయ్యల పచ్చడి అనేది. చూసారా ఏ విధంగా పూర్తి డ్రై అయిపోయిందో? వాటర్ కూడా ఒక చుక్కలు ఇవ్వండి. ఇక మనం ఆయిల్లో వేపుకుందాం. ముక్క చూసారా ఏ విధంగా వచ్చింది? ఈ విధంగా ఉండాలి. నేనైతే ఫస్ట్ ఒక ½ లీటర్ వరకు ఆయిల్ తీసుకున్నానండి. ½ లీటర్ వరకు ఆయిల్ అనొచ్చు, లేదండి కొంచెం తీస్తాం. ఫస్ట్ అయితే ప్రాన్స్ రొయ్యలు వేపడానికి ఆయిల్ పోసుకుంటున్నాము. పల్లి ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి, పల్లి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ లైట్ గోరెచ్చగా అయిన తర్వాత మనం ప్రాన్ వేసుకోవాలండి. ఇప్పుడు రొయ్యలు చూసుకున్నట్టయితే మనకు మంచి గోల్డెన్ కలర్ వచ్చినాయండి. ఈ విధంగా రావాలి. ఇంకా కొంచెం రోస్ట్ ఉండాలి. ఇంకా కొంచెం రోస్ట్ ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఒకవేళ ముక్క మెత్తగా రావాలనుకుంటే మాత్రం ఈ టైప్ని తీసి సరిపోతుంది. కాకపోతే ఇది నిల్వ అనేది ఎక్కువ ఉండదు, మంచి రోస్ట్ మీద ఉండాలండి. ఇప్పుడు మనకు చూసుకోవచ్చండి, మంచి రోస్ట్ అయినాయి. చిటపట అనే సౌండ్ కూడా వస్తుంది, చిటపట అనే సౌండ్. ఆ సౌండ్ రావాలి, అదే టైంలో మనం తీసేయాల్సి ఉంటుంది. ఈ విధంగా రోస్ట్. ఇప్పుడు తీసేద్దాం. మనకు ముక్క మునిగేంత వరకు ఆయిల్ పోసుకోవాలండి. ఒక బౌల్లో వేసుకుందాం. ఇందులో సగం ఆయిల్ మనం ఇప్పుడు తీసేద్దాం వేడి చల్లారిన తర్వాత. ఇప్పుడు మనము ఆయిల్ చల్లగా లోపల మనం మసాలా పట్టుకుందామండి. మెయిన్ దీనికి మసాలే. ఇక్కడ మసాలా మీరు చూసుకోవచ్చు. 1 స్పూన్నర వరకు ధనియా, 1 స్పూన్ జీలకర్ర, అర స్పూను ఆవాలు, ½ స్పూను మెంతులు, 3 చెక్క, ఒక అర స్పూను లవంగాలు, 5 లేక 5 ఇలాచీ అండి. ఇవి ఇప్పుడు లైట్గా వేపుకుందాం.
ఒక 3 చెక్క ఫస్ట్ వేసుకోవాలి, లవంగాలు, ఎలాచీ వేసుకోవాలి. ఇవి లైట్గా స్లోగా గ్యాస్ అనేది స్లోగా పెట్టి వేపుకోవాలి. 1 నిమిషం వేపుకుందాం. ఆ తర్వాత మెంతులు వేసుకుందామండి. ఆ తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ధనియా అండి. ఇవి మొత్తం లైట్గా వేపుకోవాలి. చాలా స్లోగా ఉండాలండి వేపేటప్పుడు. గ్యాస్ ఎంత స్లో పెడితే అంత బాగా వస్తుంది. మాడితే మాత్రం నీకు పచ్చడి అనేది బ్లాక్ వస్తుందండి పూర్తిగా. ఇక ఈ మసాలాన్ని మనం మిక్సీ పట్టేద్దామండి. ఇప్పుడు ఆయిల్ అయితే పూర్తిగా చల్లారిందండి. చల్లారిన తర్వాత కొంచెం నేను మళ్ళీ గోరువెచ్చగా చేసుకుంటాను లైట్గా. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 100 ml వరకు ఆయిల్ తీస్తున్నాను. దీంట్లో 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం పచ్చివాసన పోయేంత వరకు మనం వేపుకోవాలి. దీంట్లో 3/4 టీ స్పూన్ సాల్ట్ వేయాలండి. సాల్ట్ అనేది మనం ఎందుకు తక్కువ వేసుకున్నామంటే ఆల్రెడీ మనం ప్రాన్లో రొయ్యల్లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. తర్వాత కారం వచ్చేసి ఒక 2.5 స్పూన్లు వేసుకుందాం. ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా అనేది మొత్తం వేసేయాలండి. మనం చూపించిన మసాలా మొత్తం. ఇప్పుడు ప్రాన్ వేయాలి, రొయ్యలు వేసుకోవాలండి. చూడండి గ్రేవీ కూడా ఎంత థిక్నెస్ వచ్చిందో. నేను ఆల్రెడీ మంట అనేది బంద్ చేశానండి ముందు. ఇప్పుడు బంద్ చేసినామండి. మనం బంద్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత కాస్త ఆయిల్ అనేది గోరెచ్చగా ఉన్నప్పుడు, లైట్ గోరెచ్చగా ఉన్నప్పుడు మనం నిమ్మరసం అనేది పోసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు మనం నిమ్మరసం అనేది పోసుకుందాం. రెడీ అయిపోయిందండి. చూశారు కదండి ప్రాన్స్ పచ్చడి చేసే విధానం, అదే రొయ్యల పచ్చడి చేసే విధానం. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టమో అది కూడా మీరు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీ ఇష్టం ఉన్నా సరే కానీ ఒకసారి నా దాంట్లో సెర్చ్ చేసి చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క రెసిపీ నా దాంట్లో ఉంది. ఫిష్ పికిలు, చికెన్ పికిలు అండ్ ఈరోజు ప్రాన్ పికిలు అన్నీ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఒక్కటండి, కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నాండి. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ వస్తుందండి. మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. హోటల్ స్టైల్ అయినా హోమ్ మేడ్ స్టైల్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు, లైక్ మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.